హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నిన్న గేమ్ చేంజర్ మూవీ అయితే చూశాను. ఏంటి ఈ సినిమా గురించి నేను కూడా చాలా నుంచి వెయిట్ చేశాను. అంటే ట్రిపుల్ ఆ తర్వాత రామ్ చరణ్ గారు సుమారు 3 సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఐ థింక్ 3-4 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే మళ్ళీ రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా డెఫినెట్గా ఫ్లాప్ వస్తుంది అనే థాట్కి ఏమాత్రం తీసిపోకుండా అయితే ఈ సినిమా ఉందని నేను అనుకుంటున్నాను. శంకర్ గారు ఈ కథని ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఏంటంటే టోటల్ పొలిటికల్గా తీశారు, ఓకే బాగానే ఉంది. బట్ ఏంటంటే చాలా ఓల్డ్ స్క్రిప్ట్, బాగా ఓల్డ్ స్క్రిప్ట్. అంటే మనం ఇంకా దీని మీద అతడు సినిమా అలాంటి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలాంటి సినిమాలు బాగున్నాయి. ఇదేంటంటే అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు కూడా అంటే రామ్ చరణ్ గారి తండ్రి రోల్ కూడా 10-15 మినిట్స్లో అయిపోతుంది. మన ఫ్లాష్ బ్యాక్లోనే మంచి హైలైట్ చేసేసి తండ్రి ఇలా చేసా అది కూడా లేదు. పోనీ కొడుకు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికైనా సరే శ్రీకాంత్ గారు ఆల్రెడీ చనిపోతారు వెంటనే. సో ఇదంతా కూడా ఇంకా ఎటువంటి రివెంజ్ తీసుకోవడానికి ఏం లేదు. దీని ఓన్లీ ఉద్దేశం ఏంటంటే ఈ సినిమాలో తండ్రి ఆశయాలు నెరవేర్చలేకపోయాడు. అట్లీస్ట్ తన కొడుకైనా సరే వాటిని ఫుల్ఫిల్ చేయాలా అనే విధంగా అనుకున్నారు అంటే శంకర్ గారు. కానీ దాన్ని ప్రజెంట్ చేయడం మరి బాగాలేదు అసలు. యాక్చువల్లీ స్టోరీయే బాగాలేదులేండి. ఓవరాల్గా అయితే సినిమా సాంగ్స్ కూడా ఎవరిని పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఓవరాల్గా సినిమా నాకైతే బిలో యావరేజ్ అని అనిపించింది. బట్ రామ్ చరణ్ గారి కష్టానికైతే సినిమా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే అతను కష్టపడలేదు అంటలేదు, అతను కష్టపడ్డారు. బట్ ఏంటంటే శంకర్ గారు యాక్ట్ చేయడానికి కూడా రామ్ చరణ్ గారికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే స్టోరీ అలా ఉంది. అంజలి గారిని తీసుకున్నారు. అంజలి గారు అసలు ఏదో అంటే అంజలి గారిది వెరీ కీ రోల్ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఆవిడది కూడా పెద్ద ఏమనిపించదు. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ రోల్ కూడా 10 మినిట్సే ఉంటుంది. అంతకు మించి ఓవరాల్ సినిమా చూసుకుంటే 10 మినిట్సే ఉంటుంది. ఏదో సాంగ్స్కి యూజ్ చేసుకున్నట్టు అనిపించింది. ఓవరాల్గా సినిమా అంతా వన్ మ్యాన్ షోలోనే నడిచింది. అంటే మనం ముందుగా మహేష్ బాబు సినిమాలు అవి ఉంటాయి కదా, అవి అలానే మన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎలాగైతే వన్ మ్యాన్ షోలు ఉంటాయో అవి చూడొచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి. బట్ దీంట్లోనే రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షోయే. బట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏం లేవు. అంటే ఎలివేట్ చేసేస్తున్నారు కానీ ఆ సీన్లో అయితే అంత హైలైట్ చేయడానికి ఏం లేదు. సో ఓవరాల్గా సినిమా అయితే నా రివ్యూ ప్రకారం అయితే డిజాస్టర్. బట్ ఒకసారి అయితే సినిమా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, బాయ్.